హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. శ్రావణ మాసాల్లో అందరూ ప్రసాదాలు చేసుకుంటూ ఉంటారు. సో ఈ రెసిపీ కూడా ఒక ప్రసాదం రెసిపీనే. అంటే అన్నం ముసరవ యూజ్ చేయకోకుండా మనం పెసరబ్యాళ్ళతో పాయసం చేసుకోవచ్చు ప్రసాదాల కోసం. ఇక్కడ పెసరబ్యాళ్ళు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ కానీ గీ కానీ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డ్రై రోస్ట్ చేసిన పెసరబ్యాళ్ళు అలా ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్కి 3 విజిల్స్ పెట్టేసుకుంటే పలుకుగా ఉడుకుతాయి. మెత్తగా అవసరం లేదండి. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రసాదం పెసరబ్యాళ్ళ పాయసం అని చెప్పుకోవచ్చు. అది ఉడుకుతుండగా కుక్కర్లో ఇటువైపు ప్యాన్ పెట్టుకొని జాగరి అంటే బెల్లం వేసుకొని కరిగించుకొని తర్వాత దీనికి ఎక్కువ పాకం అవసరం లేదండి. జస్ట్ కరిగించాలి, తక్కువ నీటితోనే కరిగించుకోవాలి. ఇంకా ఉడికిన పెసరబ్యాళ్ళలోకి ఇది పాకం అంతా అంటే మనం కరిగించాం కదండి బెల్లం, అదంతా ఇందులోకి వేసేసుకొని షిఫ్ట్ చేసేసుకొని తర్వాత ఇందులోకే ఒక గ్లాస్ పాలు, మనం ఒక గ్లాస్ పెసరబ్యాళ్ళు తీసుకున్నాం, ఒకే గ్లాస్ బెల్లం తీసుకున్నాం, ఒకే గ్లాస్ మిల్క్ తీసుకున్నాం. కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు ఒక 1.5 గ్లాస్ బెల్లం తీసుకుంటే బాగుంటుంది. ఇంకా మరి వేరే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇందులో సీడ్స్ అండి, మనం గుమ్మడికాయ సీడ్స్ అవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ సీడ్స్ అన్నీ వేసేసుకొని ఒక కప్పుకి వేసుకొని సర్వ్ చేసుకొని తింటే పలుకుగా తగులుతుంటుంది పెసరబేడలు. ముద్దగా కాదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.